తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ కేటాయింపులు చేసింది. నాగార్జున సాగర్లో ఉన్న 14 టీఎంసీల్లో తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 5.5 టీఎంసీలు కేటాయించింది. నీటి ఎద్దడి కనిపిస్తున్న దృష్ట్యా ఉన్న జలాలను చాలా పొదుపుగా వాడుకోవాలని నిర్ణయించారు. మే నెలలో సమావేశమై అప్పటి పరిస్థితుల దృష్ట్యా ముందుకెళ్లాలని తీర్మానించారు. నాగార్జున సాగర్ జలాశయంలో 500 అడుగుల పైన ఉన్న 14 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. అందుబాటులో ఉన్న 14 టీఎంసీలలో తెలంగాణకు 8.5, ఆంధ్రప్రదేశ్కు 5.5 టీఎంసీల నీరు వినియోగించుకోవాలని నిర్ణయించారు. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి డిఎం రాయ్పురే నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. జంట జలాశయాలు శ్రీశైలం, నాగార్జున సాగర్లో కొద్దిపాటి నీరు ఉన్న నేపథ్యంలో జూన్ వరకు జాగ్రత్తగా తాగునీటి అవసరాల కోసం వాడుకునే విషయమై సమావేశంలో చర్చించారు. అక్టోబర్లో తీసుకున్న నిర్ణయాలు, ప్రస్తుత అవసరాలపై చర్చ జరిగింది. అప్పట్లో ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించగా అందులో తమకు మరో 5 టీఎంసీల మిగులు ఉందని, తెలంగాణ అదనంగా 7 టీఎంసీలు వినియోగించుకుందని ఏపీ ఈఎన్సీ పేర్కొన్నారు. సాగర్ నుంచి వెంటనే తమకు ఆ 5 టీఎంసీల నీరివ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ కృష్ణా జలాల్లో ఎక్కువ మొత్తాన్నే వినియోగించుకుందని, అంతా లెక్కలోకి రాలేదని తెలంగాణ ఈఎన్సీ అనిల్ పేర్కొన్నారు. శ్రీశైలం నుంచి ఏపీ ఏ అవసరాలకు కూడా నీరు తీసుకోకుండా చూడాలని కోరారు. తాగునీటి అవసరాలు, ఎందుకంటే చాలా డ్రాట్ కండిషన్స్ ప్రివైల్ అవుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ఉన్న నీటిని చాలా క్రమ పద్ధతిలో జ్యుడిషియస్గా వాడుకోవడానికి ఎంతవరకు ఎవరు వాడుకోవాలనే విషయమే కూలంకషంగా చర్చించడం జరిగింది. అంతా చర్చించిన తర్వాత ఉన్న నీటిలో 5.5 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కు ఎన్ఎస్పి ఆర్ఎంసీ ద్వారా వాడుకోవడానికి కోసం డెసిషన్ తీసుకోవడం జరిగింది. మిగిలిన నీటిని తెలంగాణ వారి హైదరాబాద్ పట్టణ అవసరాలకైతేనేమి ఇతర రూరల్ ఏరియాస్లో వాటికి వాడుకోవడానికి అనుమతించడం జరిగింది. సాగర్ దిగువన తాగునీటికి తమకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాల్సిన స్థితి ఉందని ఏపీ ఈఎన్సీ తెలిపారు. సాగర్ కుడికాల్వ నుంచి వీలైనంత ఎక్కువ నీరు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ తో పాటు నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఎక్కువ మంది తాగునీటి కోసం సాగర్ పైనే ఆధారపడ్డారని తెలంగాణ ఈఎన్సీ వివరించారు. హైదరాబాద్ జనాభాను పరిగణలోకి తీసుకుని తాగునీటి కోసం ఎక్కువ మొత్తం కేటాయించాలని కోరారు. నాగార్జున సాగర్ లో 500 అడుగులపై ఉన్న 14 టీఎంసీల నీటిని 2 రాష్ట్రాలకు కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మే నెలలో త్రిసభ్య కమిటీ మరోమారు సమావేశం కావాలని సమావేశంలో నిర్ణయించారు.